రైతు సోదరులకు స్వాగతం. కృష్ణానది వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే కొంత తగ్గిన వరద పెద్ద ఎత్తున శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతూనే ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి ఎంత వరద రిలీజ్ చేశారు, జూరాలకి ఎంత చేరుతూ ఉంది, శ్రీశైలం ప్రాజెక్టులో ఎంత నీరు చేరింది, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి వరద ఎంత చేరుతూ ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా ఆల్మట్టి డ్యాంకి 1,19,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి 1,22,000 క్యూసెక్కుల ఫ్లడ్ రిలీజ్ చేసి నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ నుంచి జూరాలకి 1,24,000 క్యూసెక్కుల వరద రిలీజ్ అయింది. ఇక జూరాలకి 1,27,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల్లో ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి, 1 మెయింటెనెన్స్లో ఉంది. విద్యుత్ కేంద్రం ద్వారా 29,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకు రిలీజ్ చేశారు. 14 గేట్లు ఎత్తివేయడం ద్వారా 98,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉన్నాయి. మొత్తం మీద జూరాల నుంచి 1,27,000 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. ఇక జూరాల కెనాల్కి ఒక కాలువకు 600 క్యూసెక్కులు, మరొక కాలువకి 350, మరొక కెనాల్కి ఒక 150 క్యూసెక్కుల దాకా రిలీజ్ చేశారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మనం తాజాగా కనుక పరిశీలించినట్లయితే 885 అడుగుల కెపాసిటీకి గాను శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 882 అడుగుల వరద చేరింది. కేవలం 3 అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది. 215 టీఎంసీల కెపాసిటీకి 205 టీఎంసీల వరద జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో అన్ని యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65,000 క్యూసెక్కుల వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం నుంచి 4 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి వరద రిలీజ్ చేశారు. అయితే 1 గేటు క్లోజ్ చేశారు. ప్రస్తుతానికి 3 గేట్ల ద్వారా 79,000 క్యూసెక్కుల వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి 1,63,000 క్యూసెక్కుల పైగా వరద నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ సైడు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20,000 క్యూసెక్కులు తీసుకెళ్తా ఉంది. మరొక వైపు హంద్రీనివ పంపులు 11వ తేదీ నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. తెలంగాణ వైపు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఒక 3 లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 6,300 క్యూసెక్కులు తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. ఇక నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే తాజాగా నాగార్జున సాగర్లో నీటి మట్టం 536 అడుగులకు చేరింది. ఇది 168 టీఎంసీలకు సమానం. మొత్తం నాగార్జున సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలు, 168 టీఎంసీల జలాలు చేరాయి. ఇంకా 150 పైగా టీఎంసీల వరద నాగార్జున సాగర్లో నిల్వ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రతిరోజు 14 టీఎంసీల వరద ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి నాగార్జున సాగర్లో చేరుతా ఉంది. దాదాపుగా మరొక వారం రోజుల పాటు ఈ వరద కంటిన్యూ అయితే నాగార్జున సాగర్ వరద నీటి కెపాసిటీ దాదాపుగా 290 టీఎంసీలకు చేరే అవకాశం ఉంది నీటి నిల్వ. అప్పటికి ఇంకా వారం తర్వాత ఒక 20 టీఎంసీల గ్యాప్ ఉండే అవకాశం ఉంది. వరద కనుక పెరిగితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నాగార్జున సాగర్ కూడా ఒక 2 వీక్స్లోనే పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ నుంచి ఎడమకాలకు ఒక 3,900 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక 1,300 క్యూసెక్కులు తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటా ఉంది. కుడికాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఒక 3,500 క్యూసెక్కులు తాగునీటి కోసం రిలీజ్ చేశారు. ఇక పులిచింతల ప్రాజెక్టుకు ఒక 5,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి 5,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర మొత్తం 11,000 క్యూసెక్కుల వరదని కాలువలకి రిలీజ్ చేశారు. పులిచింతల నుంచి వచ్చే 5,000 క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి వస్తున్న 6,000 క్యూసెక్కులు, మొత్తం 11,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీ నుంచి 11 లక్షల ఎకరాలకి సాగునీటిని రిలీజ్ చేశారు.
ఇక తుంగభద్రలో కూడా ఫ్లడ్ కొనసాగుతూ ఉంది. 54,000 క్యూసెక్కుల ఫ్లడ్ సుంకేసులు దాటుకొని శ్రీశైలానికి చేరుతూ ఉంది. మొత్తం మీద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే వరదనైతే తగ్గించారు. అయితే రాబోయే 24 అవర్స్లో మరికొన్ని గేట్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీశైలంలో డ్యాంలో పూర్తిగా 802 అడుగులకు చేరింది. ఇక 3 అడుగుల గ్యాప్ ఉంది. ఇంకా 10 టీఎంసీలే కాబట్టి ఎగువ నుంచి వస్తున్న వరద 24 అవర్స్ అదే వరద కనుక కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం 215 టీఎంసీలకి చేరే అవకాశం ఉంది. వస్తున్న ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో సమానంగా ఉంటే గేట్లు అంతవరకే ఆ 3 గేట్లకే పరిమితం చేసే అవకాశం ఉంది. ఇన్ఫ్లో కనుక ఒకేసారి తగ్గిపోతే ఇక ఆ గేట్లు పెంచే అవకాశం లేదు. రాబోయే 24 అవర్స్లో ఇంజనీర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.